అందరికీ హలో హాయ్ వెల్కమ్ నమస్తే. నా పేరు స్వప్న. వెల్కమ్ టు దిస్ స్పెషల్ హెల్త్ సిరీస్. మనకి ఆధునిక యుగంలో మోడర్న్ మెడిసిన్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా ఎడాపెడా మందులు వచ్చేసాయి. కానీ ఎవరు కూడా అసలు కోల్డ్ ఎందుకు వచ్చింది, క్యాన్సర్ వీళ్ళకే ఎందుకు వచ్చింది అని చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. మన పురాతనమైన సైన్స్ని తీసుకుని దాన్ని మోడర్న్ మెడిసిన్స్తో, మోడర్న్ మెథడాలజీతో జోడించి ఒక కొత్త తరహా పరిశోధన ఇప్పుడు బయలుదేరింది. మన కణాల్లోనే మన డిఎన్ఏ అలాగే మన హెల్త్ సీక్రెట్స్ దాగి ఉన్నాయని చెప్పి. కొంతమందికి కొన్ని రోగాలు ఎందుకు వస్తాయి, ఇతరులకు ఎందుకు రావు, ఒకవేళ వస్తే దాన్ని ఎక్కడి నుంచి ట్రీట్ చేయాలి, ఇదే మన సెల్ హెల్త్కి సంబంధించిన సైన్స్. అండ్ దీని గురించి ఒక సిరీస్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. వీఆర్ రియలీ ప్రౌడ్ టు డూ దిస్. అండ్ మనతో పాటు సెల్ హెల్త్ గురించి అలాగే ఆరోగ్యపరమైన విషయాలు బోల్డ్ అని చెప్పడానికి మన ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. హీఈస్ అన్ న్యాచురోపతి ఎక్స్పర్ట్ అండ్ అలాగే వారు వైద్య వృత్తిలో ఎంతో మందికి రకరకాల టర్మినల్ ఇల్నెసెస్ నుంచి కూడా విముక్తి ప్రసాదించారనమాట. ఆల్ అబౌట్ సెల్ హెల్త్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. సార్ నమస్కారం, వెల్కమ్ టు. బాగున్నాను సార్. బాగున్నాను అంటే ఏమిటో తెలియదు ఈ మధ్య ఇవాళ రోజుల్లో. సో కానీ మోర్ ఆర్ లెస్ రోగం లేకపోతే బాగున్నాం అని అనుకుంటాం. మీరేమంటారు సార్? రోగం మీరు ఇందాక చెప్పినప్పుడు కాఫ్ టు క్యాన్సర్ అన్నారు. వేల రకాల జబ్బులు ఉండవు, ఉన్నది ఒకటే జబ్బు. ఓహో. కణం తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు స్వప్న అనే మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారయ్యారు. ప్రతి కణం 90% కణాలు ఒక్క రోజు నుంచి 120 రోజులే బ్రతికేది. కొత్తగా పుడతానే ఉంటాయి. సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. దేని పని దానికి అప్పచెప్పబడింది. డిఎన్ఏ ఏ సెల్ ఏం చేయాలని. కొన్ని సెల్స్ లంగ్స్ అవుతాయి, కొన్ని సెల్స్ లివర్ అవుతాయి. కొత్తగా వచ్చిన కణం చేయాల్సింది చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బు వస్తుంది. ఓహో. అన్ని జబ్బులకి ఇదే అంటారు అయితే? కిడ్నీ కణాలు తప్పు చేస్తుంటే కిడ్నీ జబ్బు అని పెడుతున్నారు. లివర్ కణాలు తప్పు చేస్తుంటే ఏదైనా కణమే కదా. కరెక్ట్, అవును. అందుకే పాత రోజుల్లో కూడా లంగ్ కణం అనేవారు. అక్కడ కూడా కణాన్నే ఉద్దేశించేవారు వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా కణం తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదే బేసిక్గా దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సెల్ హెల్త్ క్లినిక్ని పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అంటే ఇది ముందున్న సైన్సా సార్? ఉన్న సైన్స్ ని మీరు కనుగొన్నారా? కొత్తగా ఏం కనుక్కోలేదు. లంకణంతో మొదలుపెట్టాను. ఒకప్పుడు పెరుగులో మెంతులు వేసుకోండి మోషన్స్ ఆగిపోతాయి అనేవారు. కరెక్ట్. ఇప్పుడు మనం కొత్తగా ఫెనుగ్రీక్ అని ఒక సప్లిమెంట్ తీసుకురావటం, ఇంకా మోడర్న్గా గివ్ మీ వన్ ఫెనుయార్ అంటూ ఇట్లా అయిపోయింది. కానీ విధానం అయితే అప్పుడుదే. అన్నీ కూడా పాత విధానాలని మళ్ళీ గుర్తు చేయటమే మా ప్రయత్నం. కానీ కొత్తగా ఏ సైన్స్ పుట్టలేదు. ఇప్పుడు ఋషుల కాలం నుంచి ఉన్న ఆయుర్వేదం అనేది పుట్టింది మన భారతదేశంలో అనేది గర్వంగా చెప్పుకోగలం. సున్నాను కనిపెట్టింది మనం అయితే ఆయుర్వేదం కూడా మనదే. కానీ ఇవాళ ఉన్న ఆయుర్వేదం అప్పటి ఆయుర్వేదం మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే మూలికల న్యూట్రిషన్ అప్పటిలాగా ఇప్పుడు ఉండదు కాబట్టి పురుగు మందులతో స్నానం చేయించిన. సరే, ఈ మందులు బాధేయడం అనేది ఒకటి ఏదైతే మనం సోకాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్వి, అవి దానివల్ల ఏమన్నా మన సెల్స్కి డ్యామేజ్ అవుతుందా అసలు? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ని అడ్రస్ చేయటం, రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. మీకు అందరికి కూడా ఇవాళ అదే కావాలి. అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి, వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంతేగాని దాని మూలాల్లోకి వెళ్ళే అంత సమయం మీకు ఇవాళ జనరేషన్కి ఉండట్లేదు. బట్ అల్లోపతినే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంతకుముందు జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రోడ్డుకి ఒక 100 హాస్పిటల్స్ వచ్చేసినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. కరెక్ట్. అల్లోపతి ఈజ్ బేసిక్లీ సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళే వాళ్ళు. సర్జరీ చేయాలంటే వాళ్ళే చేయాలి, ఆక్సిజన్ పెట్టాలన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ మెకానిజం అల్లోపతినే ఫాలో అవ్వాలి. కానీ మేము ఇక్కడ ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ని అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని ఎలా మీరు డయాగ్నోస్ చేసి, అందరికీ ఇన్స్టెంట్ పరిష్కారాలు కావాలి మీరు అన్నట్టు, దాని ప్రాసెస్ అంతా కూడా మెథడాలజీ సెల్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకుంటూ ఆ రోగాన్ని తరిమేయడం అంత ఈజీయా సార్? చాలా ఈజీ. సెల్యులార్ లెవెల్లో శరీరం అంటేనే సెల్స్. సెల్ తప్పు చేయకూడదు అన్నాను. ఎందుకు తప్పు చేస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయాలి. 2 కారణాలు: అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ డీటాక్స్ ద బాడీ. అంతే కదా. దెన్ అడ్రస్ ద డెఫిషియన్సీ, బ్యాలెన్స్ ద డెఫిషియన్సీ అండ్ కీప్ ద మాల్ ఫంక్షనింగ్ సెల్ ఆన్ స్టార్వింగ్. వాటిని పస్తు పెట్టండి. వాటికి కావాల్సిన ఆహారం ఇవ్వకుండా వాటిని పస్తు పెడితే వాటి ఇమ్యూనిటీ పడిపోయి 100 నుంచి 120 రోజులుగా 90% సెల్స్ బ్రతికేది. ఆ 100 రోజులు వాటిని పస్తు పెట్టి చంపటం. మనం చంపక్కర్లు అవే చేస్తాయి. ఎవ్రీ సెల్ 90% సెల్స్కి ఆయుష్ రాసి ఉంటుంది.
ఓహో. ఒక్క రోజు నుంచి 120 రోజులే బతికేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే 1 కోటి సెల్స్ పుట్టుంటే 1 కోటి సెల్స్ చచ్చిపోయి ఉంటాయి కూడా. సో ప్రతి క్షణం అలా రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఎస్ అమ్మా, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, కొత్తవి వస్తూ ఉంటాయి. దట్స్ అ సైకిల్. ఇంత అద్భుతమైన మెకానిజం మన శరీరానికి మించిన అద్భుతం మెకానిజం లేదు. కానీ అందరూ మర్చిపోయేది ఏంటి, సైకిల్ కొంటే సర్వీసింగ్ ఇస్తారు, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం అనే చిన్న విషయం మర్చిపోతారు. 6 నెలలకు ఒకసారి ఒక 20 రోజులు 21 రోజులు బండి సర్వీసింగ్ ఇవ్వండి అనేది నా నినాదం అసలు బేసిక్. ఈ సర్వీసింగ్, శరీరానికి సర్వీసింగ్ అంటే ఏంటి సార్? చాలా మంది ఇప్పుడు కొత్తగా వెళ్ళి అమాంతం వెళ్ళి 2-3 రోజులు ఏదో కేరళ వర్క్షాప్ లో వెళ్ళి అన్ని రాయించుకుని పూయించుకుని గంజి తాగేసి 2 పూటలు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. లేకపోతే కొంతమంది వెళ్ళి ఇంకేదో చేస్తారు, అలా రకరకాలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఓమాడ్ 1 మీల్ a day అంటారు. సో వీటన్నిటిలో ఉత్తమం ఏది అని చెప్పడం సాధ్యమా సర్వీసింగ్ కి? రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. సర్వీసింగ్ అంటే నేను ఇందాక చెప్పింది డీటాక్స్ అవ్వాలి, బాడీ డీటాక్స్ అవ్వాలి, డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు. బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ మన ఎనాటమీలో మొదటి సంవత్సరం నేర్పించేది గ్లూకోజ్. బట్ హెల్దీ సెల్స్ గ్లూకోజ్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఏది పెట్టినా అది తినేసి వాటి పని చేసుకుంటే టైం వచ్చినప్పుడు చనిపోతాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. బట్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్కి 90% ఫ్యూయల్ గ్లూకోజే. మీరు గ్లూకోజ్ పెట్టారంటే పిచ్చికొక మాదిరి మొత్తం అదే లాగేసుకుంటుంది, హెల్దీ సెల్స్కి అందనివ్వదు, అది బలంగా తయారయ్యి ఇంకా చెడగొడతాం. సో 2 రకాల చెడు చేస్తుంది అన్హెల్దీ సెల్స్ అనేవి. ఎస్, ఓకే, ఆ తీవ్రతను పెరుగుతుంది. సో ఇప్పుడు మన విధానంలో గ్లూకోజ్ ఆహారంలో ఉండకుండా చూస్తే వాటి ఇమ్యూనిటీ పడిపోతే, అప్పుడు మీరు అన్నట్టు కాఫ్ టు క్యాన్సర్ ఎటువంటి అనారోగ్యమైన కణం తప్పు చేయటమే. కాబట్టి ఆ కణానికి అందాల్సిన ఇంధనం అందనివ్వకుండా ఆపటం ఎలా అనేది సెల్ హెల్త్ విధానం. సో సంపూర్ణ లంకణమా, లేక కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ తొందరగా పైకి వెళ్లే ఫుడ్స్ ని మాత్రం ఎలిమినేట్ చేయడమా? మీ మెథడాలజీ ఎలా ఉంటుంది? గ్లూకోజ్ అంటే డైరెక్ట్ గా స్వీట్స్, షుగర్స్ డైరెక్ట్ గానే గ్లూకోజ్, బట్ కార్బోహైడ్రేట్స్ కూడా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కిందే కదా. అవును. అల్ట్రా లో కార్బ్, టోటల్ గా కార్బోహైడ్రేట్ ఇన్హిబిట్ చేయడం ఎవరి వలన కాదు, కూరగాయల్లో కూడా ఉంటుంది. నాట్ మోర్ దెన్ 10% కార్బోహైడ్రేట్ ఉండేలా చూసుకుంటూ ఒక విధానం. అది చేయలేము అన్న వాళ్ళకి ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్. మన సెల్స్, హెల్దీ సెల్స్ అన్హెల్దీ సెల్స్ ని, డెడ్ సెల్స్ ని తినేయటం అనేది ఆటోఫేజీ. బట్ దానికి 16 గంటల నుంచి 18 గంటలు ఫాస్టింగ్ లో ఉండాలి. ఆ మిగతా 6 నుంచి 8 గంటల విండోలో ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా మీ ఇష్టం. ఇది కనిపెట్టినందుకు జపాన్ లో ఆ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 12 గంటలు అనుకుంటున్నారు, 16 నుంచి 18 గంటలు చేయగలిగితేనే అప్పుడు మీరు కార్బోహైడ్రేట్ తిన్నా ఏమవ్వదు. 16 నుంచి 18 గంటల నిడివి ఉంటేనే అది ప్రాపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఏదో చాలా మంది ఒక 8 గంటల విండోలో ఎడాపెడా కుమ్మేస్తారు ఫుల్ గా, అన్ని దొరికినవన్నీ తినేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పుకుంటారు. 8 గంటల విండో తింటే పర్వాలేదు, 12 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. ఓకే, కార్బోహైడ్రేట్ తినాలనుకుంటే ఆటోఫేజీ చేయండి. కార్బోహైడ్రేట్ తినకుండా ఉండగలను అనుకుంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ మీద ప్రోటోకాల్ పెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది అనుకూలం అనుకుంటే అది చేయండి. కానీ వాటికి ఇంధనం ఎంత తక్కువ అందించగలమో అంత తక్కువ అందించాలి అనేది క్రైటీరియా. సో ఒకసారి మా అందరికీ అర్థమయ్యేలా చెప్పండి సార్. ఇప్పుడు ఇంధనం అందించకుండా ఉంటే లోపల సెల్స్ అంటే ఏం చేస్తాయి ఆ టైంలో? అవి అల్లాడిపోతాయా, లేకపోతే వెతుక్కుంటాయా, లేకపోతే మాకు విజువల్ గా అర్థం అవడానికి చెప్పండి. ఇమ్యూనిటీ పడిపోతుంది, వాటికి ఆకలి వేస్తుంది, దానికి ఆహారం అందట్లేదు. ఎలా తీసుకోవచ్చు ఆహారం అనేది మనకంటే తెలివిగా ఆలోచిస్తానికి ప్రయత్నం చేస్తుంది కణం. ఏమిటి? బ్యాడ్ సెల్స్. సో మీరు గ్లూకోజ్ ఎవరా, ప్రోటీన్ చైన్ ఏమైనా దొరుకుతుందా, గ్లూటామిన్ అని ప్రోటీన్ చైన్ ఉంటుంది, దాని నుంచి ఇంధనం తీసేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా మీరు ఇన్హిబిట్ చేస్తే omega-6 ఫ్యాటీ యాసిడ్ ఉందా ఎతికేస్తుంది. చీర ఏవి కాకపోతే సరే ఫ్యాట్ నుంచి కూడా తీసుకుందాం అని ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఆ వెతుకులాట ప్రాసెస్లో 100 రోజులు అయిపోతుంది. సో రిజల్ట్ మనకి త్వరగా రావడానికి కార్బోహైడ్రేట్స్ ని ఇన్హిబిట్ చేయటం అనేది. క్యాన్సర్ కూడా అంతే. అంటే ఒంటి బరువుకి, తర్వాత ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి, బాడీ కాంపోజిషన్ కి, డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఒబేసిటీ అనేది ఇవాళ చాలా పెద్ద మహమ్మారి లాగా తయారైపోయింది. ఎందుకు? చేతులారా చేసుకుంటున్నాం కాబట్టి. జంక్ ఫుడ్ వాళ్ళు బయట ఎన్ని జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. పేరెంట్స్ కూడా పిల్లలకి చిప్స్, కుర్కురేలు పెట్టేసి హాయిగా అంత పెంట చేసేసుకుంటున్నారు కదా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆఫీసుల్లో కూర్చుని ఆర్డర్ పెడితే ఎట్లా నోట్లోకి వస్తుంది. సో ఇటువంటి అన్ని ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. బరువు పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు.
బరువు పెరిగిన తర్వాత సెల్స్కి ఏమవుతుంది ఆ టైంలో? ముద్దుగా కూర్చుంటాయా లోపల, లేకపోతే బ్యాడ్ సెల్స్గా తయారవుతాయా? దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. ఓకే. మీరు తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. మీ 25 లక్షల కోట్ల కణాలకి శక్తి కావాలి, ఆ గ్లూకోజ్ నుంచి వాడుకోవాలి. వాటంతటా వాడుకో కాబట్టి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి గ్లూకోజ్ ని సెల్స్ అన్నిట్లో నింపుతుంది. సెల్స్ అన్ని నిండిపోయినాయి గ్లూకోజ్ తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ వెళ్ళి లివర్కి చెప్తుంది, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తుంది, లివర్కి చెప్తుంది దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయని. అది ఫ్యాట్ కింద ట్రైగ్లిజరేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో, ఆ ఫ్యాట్ సంచులు, ఆ సంచులన్నింటినీ నింపుతుంది. ఫ్యాట్లో సంచులన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇంకా బ్లడ్లో గ్లూకోజ్ ఉంటే దాన్ని డయాబెటిక్ సిచ్యువేషన్ అంటున్నాం. అది భరించలేక ఇంకా దాన్ని డయాబెటీస్ అంటాం. నువ్వు డయాబెటిక్ అవ్వకముందు ఏమవుతుంది, సంచులు నింపుతున్నారు, సంచులు నిండిపోయినప్పుడు ఒబేసిటీ వస్తుంది. దాన్ని అక్కడ మీరు ఆ ఫ్యాట్ సంచుల నుంచి శక్తి తీసుకుని వాటన్నిటిని ఖాళీ చెయ్యకపోతే డయాబెటిక్ అవుతారు. సో దిస్ ఈస్ బేసిక్ లాజిక్. దీంట్లో బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వటం ఆపేయాలి, లోపల ఉన్న సంచుల్ని వాడుకోవాలి. సో అన్నిటికీ ఫౌండేషన్ మనకు అర్థం అవుతుంది, లంకణం అంటారు. లంకణం పరమౌషధం అని పెద్దలు ఊరికే అనలేదు. అవునమ్మా, అది మాత్రం అదే లంకణం చేస్తూ ఒకసారి తింటారా 2 సార్లు తింటారా అనేది పరిస్థితిని బట్టి, ఆ మనిషి మెటబాలిజం బట్టి మనం సూచిస్తాం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఇది చాలా ఫస్ట్ టైం ఇలా సెల్స్ వాటంతట అవే బ్యాడ్ సెల్స్ ఇంకా నిర్వీర్యం అయిపోయి క్షీణించిపోతాయి. ఆ సెల్ రీజనరేషన్ లో కొత్త సెల్స్ మంచిగా పుట్టుకొస్తాయి అన్నది అంతే కాన్సెప్ట్. అప్పుడు డిసీజ్ ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అయిపోతుంది. ఆ డిసీజ్ సెల్స్, మాల్ ఫంక్షనింగ్ సెల్స్ చనిపోతాయి, చెడగొట్టలేక చనిపోతాయి. వదిలేస్తే అన్నిటిని చెడగొడుతూ చనిపోతాయి. రైట్. చెడిపోయిన కణాలు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాయి. సో చెడగొట్టనివ్వకుండా ఆపాలి అంటే వాటికి ఆహారం అందకుండా హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెంచేలాగా ఆహార విధానం ఉండాలి అనేది సెల్ హెల్త్ విధానం. బట్ ఇవాళకి సార్ చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.